హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇదైతే గురువారం మే 22 రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే వాకలంతా తుడిచేసాను. ఇంకా ముందు రోజు గిన్నెలన్నీ బయట అయితే పెట్టాను కదా, ఇంకా అవన్నీ కూడా కడిగేసాను అనమాట. ఇంకా టిఫిన్ చేద్దాము అనుకున్నాను. అంటే నిన్నటి ఇడ్లీ పిండి అయితే ఉందన్నమాట, అది చేద్దాం అనుకునేసరికి డాడీ అయితే టిఫిన్ తెచ్చారు. ప్రస్తుతానికి మా మామయ్య అయితే టిఫిన్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా డాడీ అయితే తెచ్చిన టిఫిన్ మా మామయ్యకి అయితే పెట్టేశానండి. గారె ఇంకా బజ్జీ అయితే తెచ్చారనమాట. ఇంకా మా మామయ్యకి ఒక బజ్జీ అయితే ఇచ్చి ఒక గారె కూడా వేశాను. మాకైతే కొంచెం పిండి అయితే ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా పిండి కూడా బయట అయితే పెట్టాము. ఒక అట్టు వేసుకుంటే సరిపోతుందని డాడీ తీసుకొచ్చి 4 బజ్జీలు అలాగే 3 గారెలు అయితే తీసుకొచ్చారనమాట. సారీ, 2 గారెలు అయితే తీసుకొచ్చారు. ఒక గారె హాఫ్ని ఒక బజ్జీ మా మామయ్యకి అయితే ఇచ్చాం కదా, ఇంక ఇదే ఉందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఈ చట్నీ ఉంది కదా, దాంతోనే అడ్జస్ట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా అట్టు కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకొక పక్క అయితే టీ అయితే పెట్టానండి. టీ తాగేసిన తర్వాత ఇంక బిందెలు అయితే వెళ్ళి కడిగేయాలన్నమాట. ఇంటి దగ్గర కొలనీళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తాయండి. ఇంకా 4 డేస్ అయితే అయింది కొలనీళ్ళు రాక. ఇంకా నీళ్ళు అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నేను ఒక బజ్జీ అయితే వేసుకున్నానండి. మా మమ్మీ గారు తినేసారనమాట. ఇంకా అందరం కూడా అడ్జస్ట్ చేసుకుని ఈ టిఫిన్ అయితే కానిచ్చేస్తున్నాము అందరం. ఇంకా ఒక్కొక్కరికి ఇంత అయితే వచ్చింది టిఫిన్. ఇంకా మేమందరం టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఇంకా ఎగ్స్ ఇంకా పొటాటోస్ అయితే వాష్ చేస్తానండి. ఎగ్ ఇంకా పొటాటో కర్రీ చేద్దాము ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి ఈ ఎగ్స్ ఇంకా పొటాటోస్ ఒకసారి అయితే వాష్ చేశాను అనమాట. ఎగ్స్ మీద ఏమో ఇంకా కోడి అవి ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పొటాటోస్ ఏమో మట్టిగా ఉన్నాయని చెప్పేసి ఇంకా పొటాటోస్ కట్ చేసేసుకుని ఎగ్స్ దాని మీద అయితే వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసేసి మూత అయితే కొంచెం బయటకు కనిపించేలా అయితే పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా ఈ బిందెలు కూడా ఒకసారి అయితే తోమేసి నీళ్ళు పట్టాలన్నమాట. అంటే ముందు రోజు పట్టినవి ఉన్నాయన్నమాట, బయట దాపులో గుండుగులో పెట్టాను. ఇంకా నీళ్ళు వేసేద్దామని చెప్పేసి ఇంకా అవి మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఇంకా నీళ్ళు అయితే తీసుకొచ్చేసాను. 1.5 బిందె అయితే వచ్చాయండి. నేను ఎక్స్ట్రా పట్టి ఉంచిన దాపు ఇంకా ఒక గుండుగా అయితే పట్టి ఉంచాను, అవి ఇలా వచ్చాయన్నమాట. ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఒక పక్క స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశాను. ఇంకొక బర్నర్ మీద అయితే ఎగ్స్ అవి ఉడుకుతున్నాయి అనమాట. ఇంక ఈలోపు నేనైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసేలోపు అన్నం పొంగు వచ్చేస్తుంది, అలాగే ఎగ్స్ కూడా ఉడికిపోతాయి కదా అని చెప్పేసి అయితే ఆనియన్స్ కట్ చేస్తాను అనమాట. ఫాస్ట్గానే ఆనియన్స్ కట్ చేస్తాను. ఇంకా అన్నం ఆల్మోస్ట్ పొంగొచ్చేలా అయితే అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి మూత అయితే తీస్తాను. ఇంకా పొటాటోలు కూడా ఉడికిపోయినాయి, మొత్తం అన్నీ ఉడికిపోయినాయి అనమాట. ఎప్పుడు నేను గిన్నెలు కడిగేదానికంటే ముందే స్టవ్ మీద అయితే పెట్టేసి గిన్నెలు కడగడానికి అయితే వెళ్ళాను కదా, నేను వచ్చేసరికి అన్నీ ఉడికిపోయినాయి. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత అన్నం అయితే ఉంచేసి ఇంకొక సైడ్కి అయితే పెట్టేసి ఇంకా పొటాటోస్ అయితే పీల్ చేసుకుంటున్నాను. ఈలోపు ఆనియన్స్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎండ్రాయిలు ఇంకా ఆనియన్ ఎండ్రాయిలు బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంత నీరసంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఈ వీడియోకి అయితే కాపీరైట్ పడిందండి. ఇంకా అందుకని చెప్పేసి ఈ వీడియో డిలీట్ చేసేసి మొత్తం వాయిస్ అంతా తీసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. అందుకే ఇంత లోగా అయితే వస్తుంది. ఇంక ఇక్కడ స్టవ్ మీద అయితే రైస్ అయిపోయిందండి. ఇంకా ఈ పొటాటోస్ ఎగ్ కర్రీ కూడా అయిపోయిందనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంక ఈ గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి బయటైతే పెట్టాను. ఇంకా గింజ అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట, హెడ్ బాత్ చేద్దాం అని చెప్పేసి. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసి మా మామయ్య గారికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చాను. వాడు చూడండి ఎలా చూస్తున్నాడో బుద్ధిమంతురాలాగా. ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేదానికంటే ముందే నీట్గా అయితే జడేసేసుకున్నాను అనమాట. వంట 11:30కే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా మా మామయ్యకి స్నానం చేయించిన తర్వాత నేను కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి టైం అయితే అలా వెళ్ళిపోయింది. 12:30 వరకు వచ్చిందనమాట. ఇంకా టైము అయిపోతుంది, ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అయితే నాకు ఈరోజు చాలా పని అయితే ఉందండి. మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టరు డైలీ కామెంట్ చేస్తూనే ఉన్నారనమాట, బట్టలన్నీ మూట కట్టేది ఒక వ్లాగ్ అయితే చేయమని. ఆ సిస్టరు ఒక వ్లాగ్లో చిన్న క్లిప్ ఏం పెట్టమని అడగట్లేదు, జస్ట్ అదంతా కూడా ఒక వ్లాగ్ అయితే చేయమని చెప్తున్నారనమాట. ఇంకా అది ఈరోజు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వ్లాగ్ అంతా చేయడానికి నేనైతే ఒక 5-6 మినిట్స్ అలా చేద్దాం అనుకుంటున్నాను. కానీ దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక 2-3 అవర్స్ అయినా వర్క్ ఉంటుంది. అదంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నాకు కొంచెం పని అయితే ఉందన్నమాట, అది కూడా నేను కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఈవినింగ్ 5 అయ్యేలోపు ఈ 2 పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నా ఐడియా. ఇంకా డాడీ కూడా భోజనానికి అయితే రానని చెప్పారనమాట. ఇంటి దగ్గర ఎవరితో అంటే
దగ్గరలో ఎవరిదో ఫంక్షన్ అయితే ఉందని చెప్పేసి ఇంకా డాడీ అక్కడికి అయితే వెళ్తానని చెప్పారు. ఇంకా నాకు మార్నింగే చెప్పలేదు, వెళ్ళే ముందు చెప్పలేదు అనమాట. నేను వంట తొందరగా ఫినిష్ చేసుకున్నాను. ఇంకా అప్పుడైతే వచ్చి నాకు వంట చేద్దు అని అయితే చెప్పారు. అదేంటి డాడీ అంటే ఇక్కడ ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పారనమాట. మొన్న కూడా అలాగే చేశారు. నేను వంట తొందరగా ఫినిష్ చేసుకున్నాను, బిర్యానీ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా వంట తొందరగా ఫినిష్ చేసేసుకుని కూర్చున్నాను. అప్పటికి 11 ఆ టైంకి అయితే వంట ఫినిష్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. కర్రీలో ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను, అన్నం కూడా అయిపోయింది అప్పటికి. అప్పుడైతే వచ్చి చెప్పారన్నమాట నేను భోజనానికి రానని చెప్పేసి. మేబీ మేము కొంచెం కొంచెం సర్దుకుని తినేస్తే ఆ కర్రీ ఈవినింగ్ ఉంటే రైస్ ఒకటే పెట్టేది. లేదు మా వాళ్ళకి కర్రీ బాగా నచ్చేసి కర్రీ అంత అయిపోయిందంటే మళ్ళీ ఈవినింగ్కి వేరే కర్రీ అదే చేసుకోవాలి. ప్రస్తుతానికైతే అదనమాట. నేను ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఆ సిస్టర్ చెప్పిన బ్లాగ్ ఫుడ్ తినేసి అక్క చేయాలా లేకపోతే తినకముందు చేయాలా అనేది చూసుకోవాలి. ఒకవేళ స్టార్ట్ చేశాను అనుకోండి 2 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. అందుకని అనమాట ఆ బ్లాగ్ మీకు సెపరేట్గా వస్తుంది అనమాట. అదైతే చూడండి. ఆ సిస్టర్ కూడా ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే మార్నింగ్ నుంచి అప్డేట్ ఇది. ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేస్తాను. మహి దా ఇలా బయటికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాడు, టీవీ సౌండ్ తగ్గించానని చెప్పేసి. నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానండి. మా మహిగడు అయితే అన్నం తినేద్దాం అంటున్నాడు. తినేద్దామా? వాడికి కూడా ఆకలేసేస్తున్నట్టుంది. తొందరగా తినేస్తే కరెక్ట్గా 12:30 అయితే అయింది. ఇంక ఇప్పుడు నేను మా మహిగడైతే ఫాస్ట్గా తినేసిన తర్వాత అప్పుడు నా పని నేను చేసుకుంటాను. నోట్లో నోట్లో పెట్టి మా మహిగడికి అయితే కలిపేసి ఇచ్చేసాను. వాడైతే తినేస్తున్నాడు అనమాట. ఇంకా నేను కూడా పెట్టి తెచ్చేసుకున్నాను. ఎగ్ పొటాటో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది అనమాట. ఎగ్ పొటాటో ఎండు రొయ్యలు. మహి బాగుందా? బాగాలేదా? చూసాను చెప్పు. బాగాలేదా? బాగాలేదా? కావాలని చెప్తున్నాడు కదా, కావాలని చెప్తున్నావు కదా నువ్వు బాగాలేదని. కావాలని చెప్తుంది బాగాలేదు అని, కానీ చాలా బాగుంది. మా భోజనం అయితే అయిపోయిందండి. టైం వచ్చేసి ఇంకొక గంట పరిగెట్టేసింది. నాకేం అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలాగా ఏం పని చేయకుండా కూర్చునే ఉన్నానని చెప్పేసి అయితే అర్థం కాల. ఇప్పుడు ప్రస్తుతానికి నా పని నేను తొందరగా ఫినిష్ చేసుకోవాలి. ఈవినింగ్ 5 అయ్యేలోపు నా పని అంతా నేను ఫినిష్ చేసేసుకోవాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఇంక ఇప్పుడు ఆ సిస్టర్ చెప్పిన వీడియో అయితే చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నాకున్న పని అంతా చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే కలుద్దాం మనము. ఇప్పుడు కరెక్ట్గా 1:20 అయితే అయ్యిందనమాట. నా ఈవినింగ్ పనులన్నీ అయిన తర్వాత ఈవినింగ్ అంటే నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. హాయ్ అండి. ఆ సిస్టర్ అయితే అడిగారు కదా, ఆ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంక ఇప్పుడు మేమైతే జల్దీ పోయి ఆడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అయ్యింది. కొంచెం సేపు అయితే జల్దీ ఆడుకున్నామండి. ఇంక ఇప్పుడు టైం అయితే 5 అయ్యింది. ఇప్పుడు నేను మొక్కలకి మట్టి అయితే వేస్తాను అనమాట, చూపిస్తాను. ఇంక ఇక్కడ మట్టి అంతా కూడా అండి మా పక్కింటి స్థలంలో ఖాళీగా ఉందన్నమాట. అక్కడ ఇల్లు ఏమీ లేదు, ఖాళీ స్థలమే ఉందన్నమాట. 2 ఖాళీ స్థలాలు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ నల్ల మట్టి అయితే ఉంది, చాలా బాగుంటుందండి ఈ మట్టి అంతా కూడా. 1-2 సార్లు అయితే వేసాను మొక్కలకి. ఇంకా అక్కడ నుంచే మట్టి అయితే తీసుకొస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఒక తాపి అయితే ఉంది, సిమెంట్ పని చేస్తారు కదా, ఆ తాపి అయితే ఉంటే ఇంకా దాంతో చిన్న సంచి అయితే తీసుకుని పైన ఉన్న చెత్త అంతా కూడా సైడ్కి అయితే నెట్టేసి కింద ఉన్న మట్టి అంతా కూడా తీస్తూ ఉన్నాను అనమాట. అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసి ఇంక ఈ మట్టి అంతా తీసుకొచ్చి సంచులు అయితే వేసుకుంటున్నాను. మా మైగడైతే అలా తీయాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి నాకు డైరెక్షన్స్ అవన్నీ ఇస్తూ ఉన్నాడు అనమాట. నేను ఇక్కడ ఉన్న పని చేసుకుంటుంటే చెల్లి అయితే నాకు వీడియో తీసి హెల్ప్ అయితే చేస్తూ ఉంది. మా మహిగడు కూడా నన్ను చూస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ
చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ పని అంతా అయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసి స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి. ఆల్రెడీ కొంచెం రైస్ అయితే మిగిలింది. ఇంకా రైస్ అంతా స్టవ్ మీద పెట్టేసి రైస్ అంతా వండేసిన తర్వాత నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. మా అమ్మాయి గారికి కూడా స్నానం అయితే చేపించాను. ఇంకా వాడైతే పెరుగన్నం అడిగాడని చెప్పేసి ఇంకా అన్నం అయిపోయింది కదా, వాడికి కొంచెం పెరుగు అయితే వేసేసి అన్నం పెట్టేద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇంకా కొంచెం కర్రీ అయితే ఉందన్నమాట, మార్నింగ్ కర్రీ ఎగ్ పొటాటో. డాడీ రాలేదని చెప్పాను కదా, ఇంకా దానిలోనే కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా దాన్ని బాయిల్ చేశాను. కొంచెం ఇగురు కాకుండా పులుసు కాకుండా మధ్య రేంజ్లో అయితే ఉంచానమాట. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను. ఎందుకు ఎక్కడ వాయిస్ ఓవర్లో కాపీరైట్ పడిందా లేకపోతే ఇంకెక్కడ కాపీరైట్ పడిందా అనేది అయితే నాకు తెలియదండి. అందుకని చెప్పేసి డిలీట్ చేసేసి ఇంకా మా మహిగడు మొత్తం అంతా వాయిస్ ఓవర్ మీద వీడియో అయితే వాడు వినిపిస్తున్నాను. చెప్పేసాడండి. ఇంక ఇక్కడ మా మహిగడు అయితే నేను తిన్నాను వాళ్ళ అయితే పిన్ని చెప్పేసాను వాళ్ళు అనమాట. కూర్చుంటే ఇంకా ఇంకా అందుకని నేనే చెప్పేసి వాడికైతే నేనే వాడికైతే తినిపించేస్తున్నాను తినిపిస్తా అన్నమాట. ఉన్నాను. చాలా వాళ్ళ సేపు పిన్ని వాళ్ళు కారం అయితే కూర్చున్నాడు, ఇంకా చేస్తాడు, నేను నేను తినిపిస్తా తిను ఉంటే చెప్పేసి తింటా ఇంకా ఉన్నాడు వాడికంతా అనమాట. ఇంకా తినిపించేసిన వాడు కూడా తర్వాత తినేసిన నేనైతే తర్వాత నేను కూడా తినేస్తున్నాను. భోజనం అయితే ఇంకా డాడీ పెట్టేసుకున్నానండి. మార్నింగ్ రాలేదు కదా, డాడీ చెల్లి కూడా తెలియదనమాట. నేను 4 ఎగ్స్ అయితే వేసాను, నాకు డాడీకి చెల్లాలిద్దరికి అని చెప్పేసి. మధ్యాహ్నం ఒక చెల్లి తినలేదు, అలాగే డాడీ కూడా తినలేదు అనమాట. ఇంకా డాడీకి వరకు ఉంచిన ఎగ్ డాడీకి ఉంచాను, ఇంకా నా చెల్లి వరకు ఉంచిన ఎగ్ నేను తినేసాను అనమాట. ఇలాగ కర్రీ ఎక్కువ తింటున్నాం కదా, ఎగ్ కూడా తినేద్దాం అని చెప్పేసి అయితే తినేసాను నేనే. ఎదురు ఖాళీగా ఉండే రూమ్లోకి అయితే వచ్చాను అనమాట. ఇంకా ఈరోజు అనుకున్న పనులు, చేయాలనుకున్న పనులన్నీ కూడా తొందరగానే ఫినిష్ అయితే అయిపోయినాయి. ఇంకా రేపు కూడా కొన్ని చేయాల్సిన పనులు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా మంచిగా జరగాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో ఏంటో. బయటికి వెళ్ళేది ఉందన్నమాట. నెక్స్ట్ డే బయటికి వెళ్తాను అని నాకు ముందే తెలిసినప్పుడే హెడ్ బాత్ చేసేస్తాను. అందుకే ఈరోజైతే హెడ్ బాత్ చేస్తాను. మళ్ళీ అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే చేస్తాను అనమాట. రేపు ఏమేమి పనులు ఉన్నాయనేది నెక్స్ట్ డే వ్లాగ్లో ఆ పనులు చేసేటప్పుడు అయితే చెప్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే వీడియోకి వాయిస్ ఓవర్ చేసుకుని ఇంకా మా మహి గారి దగ్గరికి అయితే వెళ్ళాలి. డాడీ కూడా భోజనం అయితే చేస్తారండి. మొత్తం కర్రీ అంతా అయిపోయింది. ఇంక ఇక్కడ ఇప్పుడు చేశాను కదా రైస్, ఇదైతే కొంచెమే మిగిలిందనమాట. ఇంకా మార్నింగ్ రైస్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసి ఈ షింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బొట్లో వేసేసి అయితే బయట అయితే పెట్టేస్తాను. ఇదిగోండి గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను. ఇంకా ఏసీ వాటర్ అయితే పడతా ఉందన్నమాట. మేబీ ఏసీ వాటర్ పడితే ఏమైనా అవుతుందా లేదనేది అయితే నాకు తెలీదు, కానీ ఆ వాటర్ అంతా కింద పడిపోతే ఇదంతా బంద్ అయిపోతుందని చెప్పేసి ఇంకెక్కడైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా తుడిచేసానండి. అన్నం అయితే కొంచెం మిగిలిందనమాట. ఎగ్ పొటాటో కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంక ఇదంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు అయితే చూసానండి, ఆ వ్లాగ్ అయితే అవుట్రో లేదనమాట. ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. ఆ వ్లాగ్ కనుక నచ్చితే ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.